మన భారతీయ పురాణాల్లో చెప్పబడిన 4 యుగాలు సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ప్రతి యుగానికి ఒక ప్రత్యేకమైన కాల పరిమాణం ఉండేది. ఇక్కడ ప్రజల జీవన విధానం, ఆయుష్ ఇంకా భవిష్యత్తు గురించి అద్భుతమైన విషయాలు ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం. ఇందులో మొదటిది సత్యయుగం. ఇది సత్యధర్మం యొక్క యుగం. సత్యం, ధర్మం, శాంతి పరమ స్థాయిలో ఉన్నాయి. ఈ యుగంలో ధర్మం 4/4 వంతు భాగం ఉండేది. దీని కాలపరిమితి 17,28,000 సంవత్సరాలు. సత్యయుగం అనేది భూమి మీద అత్యంత శుభమైన ధర్మప్రధానమైన కాలం. ఈ యుగంలో ప్రజలు సత్యవంతులు మరియు భక్తిమంతులు. ఇక్కడ అహంకారం, మోసం, దుర్మార్గం, మోహం, దురాశ వంటి గుణాలు లేవు. దేవతలు భూమిపై దర్శనమిచ్చి ప్రజలకు సత్యపాఠాలు, మార్గదర్శనం. అప్పుడు ప్రజల జీవితం సుఖ సంతోషాలతో నిండేది. అహంకారం లేకపోవడం వల్ల రాజులు ప్రజలకు ధర్మం నడుపుతూ పాలన చేశారు. ప్రజలు నిజాయితీగా భక్తితో జీవించారు. ఇక్కడ ప్రజల వయస్సు సగటున 1,00,000 సంవత్సరాలు. ఎత్తు సగటున 30 నుంచి 40 అడుగుల వరకు ఉండేది. ప్రజలు యోగా, ధ్యానం, తపస్సు చేస్తూ దైవానందంలో మునిగిపోయేవారు. ఇక్కడ పండ్లు, మూలకందులు, పాలు, పూర్తిగా సాత్వికాహారం తీసుకునేవారు. మాంసాహారం అస్సలు ఉండేది కాదు. భూమి సొంతంగా పంటలు ఇస్తుండేది. స్త్రీల వివాహం ఒక భార్య పద్ధతి ఉండేది. భార్యాభర్తల మధ్య పరిపూర్ణ బంధం, ప్రగాఢ ప్రేమ మరియు భక్తి ఉండేది. ప్రతి యుగానికి భగవంతుడు విష్ణువు ఒక అవతారం తీసుకుని ధర్మాన్ని రక్షించారు. ఈ యుగంలో మత్స్యావతారం, కూర్మావతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారంగా ధర్మాన్ని రక్షించారు. ఇక రెండవ యుగం త్రేతాయుగం. దీని కాలపరిమితి 12,96,000 సంవత్సరాలు. సత్యయుగం తర్వాత త్రేతాయుగం ప్రారంభమైంది. ఈ యుగంలో కొంచెం అహంకారం, కోపం, మాయ, ద్రోహం మొదలైనవి వచ్చాయి. ఈ యుగంలో ధర్మం 3/4 భాగం వంతు మాత్రం మిగిలింది. ఇక్కడ ప్రజలు ఇంకా ధర్మాన్ని అనుసరించేవారు, కానీ పూర్ణత్వం సత్యయుగంలాగే ఉండదు. ఇక్కడ ప్రజల వయస్సు సగటున 10,000 సంవత్సరాలు. ఎత్తు 20 నుంచి 30 అడుగుల వరకు ఉండేవారు. అన్నం, కూరగాయలు, పాలు, కొన్నిసార్లు మాంసాహారం కూడా తినేవారు. ఇక్కడ యజ్ఞాలు, యాగాలు చేసేవారు. ఇక్కడ స్త్రీలు పతివ్రత ధర్మాన్ని పాటించేవారు. రామాయణంలో సీతాదేవి దీనికి ప్రతీక. బహుభారత్వం కూడా కొంతమంది రాజులలో కనిపించింది. రామాయణం ఈ యుగంలో జరిగింది. రాముడు రాక్షసుల రాజు అయినటువంటి రావణుని కూల్చి ధర్మాన్ని పునఃస్థాపించారు. ప్రతి యుగానికి విష్ణు ఒక అవతారం తీసుకుని ధర్మాన్ని రక్షించినట్టే ఈ యుగంలో కూడా పరశురామ అవతారం, రామ అవతారంలో ధర్మాన్ని పునఃస్థాపించాడు. తర్వాతి 3వ యుగం ద్వాపర యుగం. దీని కాలపరిమితి 8,64,000 సంవత్సరాలు. ఇక్కడ అహంకారం, కోపం, మాయ, ద్రోహం ఎక్కువయి ప్రజల మనసులో బాధలు, సమస్యలు పెరిగాయి. ఈ యుగంలో ధర్మం 2/4 భాగం వంతు మాత్రమే మిగిలింది. ధర్మం సగం మాత్రమే మిగిలింది. ఈ యుగంలో మహాభారత యుద్ధం జరిగింది. కౌరవులు, పాండవుల మధ్య జరిగిన యుద్ధం ద్వారా ధర్మం, అక్రమం, సత్యం, అశ్రద్ధ అనే అంశాలను భూమిపై చూపించారు. శ్రీకృష్ణుడు గీతాజ్ఞానం ఇచ్చి భక్తిని, ధర్మాన్ని రక్షించాడు. కృష్ణుడు ధర్మాన్ని రక్షించడానికి పాండవులకు మార్గదర్శనం చేశాడు. ఇక్కడ అహంకారం, స్వార్థం ఎక్కువగా ఉన్నప్పటికీ ధర్మం కొంత రక్షణ పొందింది. ప్రజల వయస్సు సగటున 1000 సంవత్సరాలు. వీరి యొక్క ఎత్తు 10 నుంచి 15 అడుగుల వరకు ఉండేది. ఆహారం అన్నం, పాలు తీసుకునేవారు. ఇక్కడ మాంసాహారం, మద్యపానం క్రమంగా పెరిగింది. ఇక్కడ శిల్పకళలు, సంగీతం అభివృద్ధి చెందాయి. స్త్రీల వివాహం స్వయంవర పద్ధతిలో జరిగేది. ఉదాహరణకు ద్రౌపది స్వయంవరం. ఇక్కడ బహుభార్యత్వం సాధారణం. శ్రీకృష్ణునికి 16,108 భార్యలు ఉన్నారని చెప్పుకుంటారు. ఈ యుగంలో రాజ్యాల మధ్య యుద్ధాలు, శక్తి ప్రదర్శనలు ఉండేవి. ధర్మం, అధర్మం మధ్య పోరాటం స్పష్టంగా కనిపించింది. ప్రతి యుగానికి విష్ణువు ఒక అవతారం తీసుకొని ధర్మాన్ని రక్షించినట్టే ఈ యుగంలో కూడా కృష్ణ అవతారంలో భగవద్గీత ద్వారా ధర్మం, భక్తి, న్యాయం బోధించాడు. అలాగే బుద్ధ అవతారంలో అహింస, జ్ఞానం మరియు సత్యాన్ని బోధించాడు. ఇక చివరిదైన 4వ యుగం కలియుగం.
ఇప్పుడు మనం జీవిస్తున్న యుగం. ఈ యుగం కాలపరిమితి 4,32,000 సంవత్సరాలు. ఇందులో సుమారు 5,000 సంవత్సరాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ధర్మం కేవలం 1/4 వంతు మాత్రమే మిగిలింది. ద్వాపరయుగం తర్వాత కలియుగం వచ్చి మానవుల మధ్య పాపం, అహంకారం, మోసాలు, అక్రమాలు, అశ్రద్ధ అధికమయ్యాయి. మనుషులు తక్కువ ధర్మాన్ని పాటిస్తూ స్వార్థం కోసం జీవిస్తున్నారు. కానీ ఈ యుగంలో కూడా భక్తి, సత్యం, ధర్మం పాటించేవారు పుణ్యాన్ని పొందుతారు. ఈ యుగంలో భక్తి మాత్రమే రక్షణ మార్గం. ఆహారం మాంసాహారం, మద్యం, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా వాడుతున్నాము. సాత్విక ఆహారం చాలా తక్కువ. డబ్బు కోసం ఉద్యోగాలు, వ్యాపారాలు, రాజకీయాలు చేస్తున్నాము. నిజమైన ధర్మ వృత్తులు తగ్గిపోతున్నాయి. వివాహ వ్యవస్థ బలహీనమవుతుంది. విడాకులు, పునర్వివాహాలు పెరుగుతున్నాయి. స్త్రీలపై అన్యాయం కూడా ఎక్కువగా జరుగుతుంది. ప్రజల వయస్సు మొదట 100 సంవత్సరాలు, కానీ కాలక్రమేణా 20 నుంచి 30 సంవత్సరాలకే తగ్గిపోతుంది. సమస్యలు, అన్యాయాలు, పాపాలు ఎక్కువగా పెరుగుతున్నాయి. కలియుగం చివరికి పాపం పరాకాష్ఠకు చేరుతుంది. ప్రజల ఆయుష్ కేవలం కొన్ని సంవత్సరాలకు తగ్గిపోతుంది. అన్యాయం, దుర్మార్గం, దోపిడీ అంతా పరిపూర్ణమవుతుంది. ఆ సమయానికే విష్ణువు కల్కి అవతారంగా భూమిపై అవతరిస్తాడు. ఆయన తెల్ల గుర్రంపై వచ్చి దుష్టును సంహరిస్తాడు. ఆ తర్వాత భూమి శుద్ధమై మళ్ళీ సత్యయుగం ప్రారంభమవుతుంది. అప్పుడు మానవులు మళ్ళీ సత్యధర్మం పాటించి శాంతియుగంలో జీవిస్తారు. మొత్తం మీద విష్ణుదేవుడి 10 అవతారాలతో ధర్మస్థాపన జరుగుతుంది. అవి మత్స్యావతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, పరశురామ అవతారం, రామ అవతారం, కృష్ణ అవతారం, బుద్ధ అవతారం, చివరిది కల్కి అవతారం. ప్రతి అవతారం మానవులకు ధర్మం, భక్తి, న్యాయం, సత్యం అనే పాఠాలు నేర్పిస్తుంది. చూశారా, యుగాల ప్రకారం మనుషుల జీవితం, ఆహారం, వృత్తులు, వివాహం, ఆయుష్ అన్నీ ఎలా మారిపోయాయో. భవిష్యత్తులో కల్కి అవతారం రాగానే మళ్ళీ సత్యయుగం వస్తుంది. మానవుల ఆయుష్ మళ్ళీ లక్షల సంవత్సరాలకు చేరుతుంది. ప్రజలు సత్యం, భక్తి, ధర్మం పాటిస్తారు. కుటుంబ జీవనం పరిపూర్ణంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య గాఢమైన బంధం కొనసాగుతుంది. భూమి మళ్ళీ శాంతి, సంపూర్ణ సుఖంతో నిండిన విధంగా మారుతుంది. కాబట్టి కలియుగంలో మన రక్షణ భగవంతుని నామస్మరణే. ఇలాంటి అద్భుతమైన పురాణ రహస్యాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి.